హలో స్టూడెంట్స్, ఇక్కడ ప్రాబ్లం బయట లిమిట్ ఉంది. అయితే లిమిట్ లోపల ఉన్న ఫంక్షన్ కనుక గమనించినట్లయితే ఇమీడియట్గా ఇది అప్లికేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాడే బేసిక్ ఫార్ములా ఒకే ఒకటి ఉందండి. ఇమీడియట్గా అదే గుర్తుకు రావాలి. అదేంటంటే ఒక లిమిట్ ఇచ్చి లిమిట్ ఎన్ గోస్ టు ఇన్ఫినిటీ, లిమిట్ లోపల ఉన్న ఫంక్షన్ కనుక ఇలా ఉంటే 1/n, లిమిట్ లోపల ఒక సిరీస్ ఉండి ఆ సిరీస్ని కనుక సిగ్మా నొటేషన్లో ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే సిగ్మా ఐ గోస్ ఫ్రమ్ 1 to n, లోపల ఉన్న జనరల్ టర్మ్కి ఏదో ఒక ఫంక్షన్ని ఇలా రాయగలిగితే మనం ఎఫ్ ఆఫ్ ఐ బై ఎన్. ఇక్కడ సిగ్మాకి సంబంధించినంత వరకు n ఈజ్ లైక్ కాన్స్టెంట్, ఐ ఈజ్ ది సిగ్మా వేరియబుల్. సో ఐ కీప్స్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదైతే దీన్ని ఒక డెఫినెట్ ఇంటిగ్రల్తో ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఈ లిమిట్ని ఏమవుతుందంటే ఈ లిమిట్ వాల్యూ ఇంటిగ్రల్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అక్కడ సిగ్మా లోపల ఏదైతే ఫంక్షన్ ఉందో అదే ఫంక్షన్ని ఇటు డెఫినెట్ ఇంటిగ్రల్ లోపల కూడా వాడాలి. అప్పుడు ఈ లిమిట్ వాల్యూ వస్తుంది. అయితే ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాని ట్విస్ట్ చేసి ఇంకొక వేరియంట్ బేసిస్ మీదే మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వగలరు. అదేంటంటే ఇక్కడ ఈ అప్పర్ లిమిట్. కొన్ని ప్రాబ్లమ్స్లో ఆ లిమిట్ లోపల ఇచ్చే సిరీస్ ఎలా ఉంటుందంటే I1 to n కన్నా కానీ I1 to ఇంకేదో n వాల్యూకి వెళ్తుంది. ఆ ఏదో n వాల్యూని ఇలా ఇస్తారు. సో ఐ రన్స్ ఫ్రమ్ 1 to n అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్లో, ఇంకొన్ని ప్రాబ్లమ్స్లో 2n ఇవ్వచ్చు, ఇంకొన్ని ప్రాబ్లమ్స్లో 1 to 3n. సో మనం జనరలైజ్ చేసి దీన్ని kn అనుకుంటే ఇప్పుడు అటు సైడ్ ఏం మారుతుందంటే ఈ 1 ప్లేస్లో k వస్తుంది. ఇంతే. ఈ రెండు వేరియంట్సే మీరు తెలుసుకోవాలి. ఒకటి బేసిక్ ఫార్ములా 0 to 1 ఎప్పుడు పెట్టాలి లిమిట్, ఇంకా రెండోది ఇటు సైడ్ సిగ్మా మీద ఉన్న అప్పర్ లిమిట్ కనుక kn అయితే అటు సైడ్ డెఫినెట్ ఇంటిగ్రల్లో అప్పర్ లిమిట్ k అని వేసుకోవాలి. ఓకే, ఈ రెండు వేరియంట్స్ అప్లికేషన్ తెలిస్తే ఈ మోడల్ మీద వచ్చే ఏ ప్రాబ్లం అయినా మీరు చేయగలుగుతారు ఎగ్జామ్లో. ఓకే, సో లెట్ us see how to do this given problem. సో ఇక్కడ ముందు ఆ లిమిట్ లోపల ఇచ్చిన ఫంక్షన్ని సిగ్మా నొటేషన్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ సిగ్మా లోపల ఉన్న ఎఫ్ ఫైనలైజ్ అవుతుంది. అదే ఎఫ్ని మనం డెఫినెట్ ఇంటిగ్రల్ లోపల వాడతాం. సో ఇక్కడ ఇచ్చిన లిమిట్ అయితే లిమిట్ ఎన్ గోస్ టు ఇన్ఫినిటీ 1/n² ఉంది. అయితే మనకు కావాల్సింది ఇక్కడ ఫార్ములాలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1/n. సో ముందు అయితే ఆ 1/n² ఇలా స్ప్లిట్ చేసుకుందాం. 1/n ఇంటూ 1/n. సిగ్మా రాసే ముందు ఆ లోపల ఉన్న టర్మ్స్ని ఇలా చూసుకుందాం. ఈ పవర్ 1/n ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ 2/n. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లాస్ట్ టర్మ్ని అడ్జస్ట్ చేసుకోవటంలో వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ 2n ఈ పవర్ ఆ పైన 2ని 2n/n రాసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ టర్మ్స్లో పవర్స్లో ఏముంది 1/n, 2/n, 3/n సో ఆన్. సో అలానే లాస్ట్ టర్మ్లో వాళ్ళు సింప్లిఫై చేసి ఇచ్చినా కానీ ఆ బై-n ఫామ్లో జనరలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు రాసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం చేసిన మోడిఫికేషన్ ఏంటంటే ఈ లాస్ట్లో ఇచ్చిన ఈ స్క్వేర్ని ఈ పవర్ 2n/n రాసాం. ఓకే, సో ఇప్పుడు బయట ఉన్న ఒక 1/nని లోపలికి తీసుకెళ్తే లిమిట్ n గోస్ టు ఇన్ఫినిటీ ఒక 1/n బయట ఉంచి ఒక 1/nని లోపలికి తీసుకెళ్ళి ఈ ప్రతి టర్మ్తో మల్టిప్లై చేస్తే బ్రాకెట్ లోపల ఉన్న 2n టర్మ్స్తో ఈ ఒక 1/nని మల్టిప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ 1/n ఈ పవర్ 1/n ప్లస్ సెకండ్ టర్మ్ 2/n ఈ పవర్ 2/n, థర్డ్ టర్మ్ 3/n ఈ పవర్ 3/n సో ఆన్. లాస్ట్ టర్మ్ 2n/n. ఇక్కడ nని క్యాన్సిల్ చేయొద్దండి, అలానే ఉంచండి. పవర్లో కూడా n లేకపోతే nని తెచ్చుకున్నాం. ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే అలా క్యాన్సిల్ చెయ్యకపోతేనే మనం ఆ ఇచ్చిన సిరీస్ని సిగ్మా నొటేషన్లో ఇమీడియట్గా రాసుకోగలం. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన సిరీస్ లిమిట్ లోపల ఉన్నది 1/n తర్వాత ఎలా ఉందంటే సిగ్మా ప్రతి టర్ము ఇలా ఉంది i/n ఈ పవర్ i/n, వేర్ i గోస్ ఫ్రమ్ 1 to లాస్ట్ టర్మ్లో ఏముందో చూసుకోవాలి. ఆ సిగ్మా వేరియబుల్, ఆ చేంజ్ అయ్యే వేరియబుల్ లాస్ట్ టర్మ్లో ఏముందో చూసుకోవాలి. ఓకే, ఏముందంటే 1 2 3 సో ఆన్ టిల్ 2n. సో i గోస్ ఫ్రమ్ 1 to 2n. సో ఇది అవుతుంది సిగ్మా. ఇప్పుడు మనం దీన్ని డెఫినెట్ ఇంటిగ్రల్లా ఎక్స్ప్రెస్ చేయడానికి చూడొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకు లోపల ఉన్న ఫంక్షన్ ఏమిటో అర్థమైపోయింది. సో i/n ఎక్కడుంటే అక్కడ లోపల x పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే
n goes to infinity 1 by n sigma I goes from 1 to 2n f of I by n. ఇలా చూస్తే వేర్ కంపేర్ చేసి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని రాయొచ్చు అంటే అక్కడ సిగ్మా లోపల ఉన్న ఐ బై ఎన్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవటమే. ఎక్కడ ఐ బై ఎన్ ఉంటే అక్కడ ఎక్స్ పెడితే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ ఫార్ములా నుంచి ఈ లిమిట్ ఏమవుతుందంటే ఇంటెగ్రల్ 0 టు ఇక్కడ 2n ఉంది. ఇక్కడ ఓన్లీ n ఉంటేనే మనం అప్పర్ లిమిట్ 1 వేయాలి. 2n ఉంది కాబట్టి ఇక్కడ 0 టు 2 వేసుకోవాలి. అదే అక్కడ 3n ఉండుంటే 3 వేసుకునేవాళ్ళం. ఓకే, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు దీన్ని ఆబ్వియస్లీ బై పార్ట్స్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ది ఫస్ట్ ఫంక్షన్, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ది సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ అన్టచ్డ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ x1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత దీనిలో లిమిట్స్ 0 to 2 పెట్టుకుందాం. అయితే కొంతమంది ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేది వేసేస్తారు. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ లిమిట్స్ 0 to 2. ఓకే, సో ఇప్పుడు అప్పర్ లిమిట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడితే 2e² మైనస్ e² మైనస్ ఇప్పుడు లోవర్ లిమిట్ పెడితే 0 e పవర్ 0 మైనస్ e పవర్ 0. సో ఇది 2e² మైనస్ e² అవుతుంది. మైనస్ ఈ ఫస్ట్ టర్మ్ 0, ఈ సెకండ్ టర్మ్ -1. సో మైనస్ ఆఫ్ -1 ఈజ్ +1. సో e² +1 హ్యాస్ టు బి ద ఆన్సర్. సో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయండి దీని మీద మోడల్స్ వెబ్సైట్లో. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండే వేరియంట్స్, ఒకటి కేతో అప్పర్ లిమిట్ కేతో అండ్ వితౌట్ కే బేసిక్ ఫార్ములా. సో ఇక్కడైతే ఆన్సర్ e² +1. సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ఫుల్ PYQs ప్లేలిస్ట్ ఈ పైన అటాచ్ చేయబడి ఉందండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.